నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్. నిర్మాణం ఆలస్యంగా జరుగుతుండటంతో అధికారులపై అసహనం. నిజామాబాద్ లో నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ భవన పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత. అతి త్వరలో దాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారని వెల్లడి. సిద్దిపేట జిల్లా గుడాటిపల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట నిర్మాణం పనులు ప్రారంభం. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సిపి శ్వేత. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి. భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో ఘటన. డీటెయిల్స్ లోకి వెళ్తే, హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ దేవాలయం వద్ద నుంచి విఎస్టీ వరకు నిర్మించే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంత్రి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివిధ శాఖల అధికారులు ఆకస్మికంగా పరిశీలించారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యంగా జరుగుతుండటంతో మంత్రి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మే చివరి నాటికల్లా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అన్ని శాఖల అధికారుల సమన్వయం, ప్రజాప్రతినిధుల సహకారంతో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని అన్నారు. త్వరలో ఐటీ హబ్ ప్రారంభిస్తామని తెలంగాణలో కలలు కన్న ప్రగతి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డు వద్ద గల నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ భవన పనులను ఎమ్మెల్సీ కవిత, అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల పరిశీలించారు. ఐటీ హబ్ కు సంబంధించిన వెబ్సైట్ పై ఎమ్మెల్సీకి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేష్ గుప్తా వివరించారు. వెబ్సైట్ ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ పరిశ్రమల అభివృద్ధికి ఐటీ హబ్ ఒక ఆరంభం లాంటిదని తెలిపారు. ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్ కు రానున్నాయన్నారు. నిజామాబాద్ లో ఐటీ హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ తీసుకున్న సీఎం కేసీఆర్, కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా చేపట్టిన ఐటీ హబ్ పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. అతి త్వరలో దాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారని అన్నారు. జరిగినటువంటి ఐటీ హబ్లతో కూడా మనం పోల్చి చూసుకొని అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ఇక్కడ మరిన్ని వసతులతోని చాలా పెద్ద ఎత్తున ఐటీ హబ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఇక్కడ కడుతున్నటువంటి ఐటీ హబ్ 50 కోట్ల రూపాయలతోని 50,000 స్క్వేర్ ఫీట్లతోని నిర్మాణం చేయడం జరిగింది. ఇందులో దాదాపుగా 750 మంది మన ఎంప్లాయీస్కి, ఉద్యోగస్తులకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే, జనరల్గా ఖమ్మంలో ఐటీ హబ్ కడితే ఎన్ని ఉద్యోగాలు వస్తే అందులో దాదాపు 70% మంది మా ఆడబిడ్డలకే ఉద్యోగాలు రావడం జరిగింది. ఈ సాఫ్ట్వేర్లో పీజీలు, డిప్లొమాలు చేసినటువంటి పిల్లలు, డిగ్రీలు చేసినటువంటి పిల్లలు, కొద్దిగా కంప్యూటరు వాటికి సంబంధించి అనుబంధంగా ఉండే కోర్సులు చేసినటువంటి ఎంతో మందికి కూడా ఉపాధి కలిగినటువంటి సందర్భాన్ని మనం ఇతర జిల్లాల్లో చూడడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దేశవ్యాప్తంగా చూసినట్టయితే తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్లలో మనం నంబర్ 2లో ఉన్నాము. అదేవిధంగా ఐటీ జాబ్స్ మనము క్రియేట్ చేయడంలో నంబర్ 1కి వచ్చాం. 4.5 లక్షల జాబ్స్ మొత్తం దేశవ్యాప్తంగా క్రియేట్ అయితే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 ఉద్యోగాలను మనం కల్పించడం జరిగింది. ఒక్క ఐటీ ఉద్యోగం వచ్చిందంటే దానికి *4 మినిమం బయట ఉద్యోగాలు వేరే క్రియేట్ అవుతాయి. అంటే ఇవాళ ఇక్కడ 750 ఉద్యోగాలు నిజామాబాద్ పట్టణంలో మనం ఐటీకి సంబంధించి క్రియేట్ చేయగలిగినామంటే అట్లీస్ట్ 4 టైమ్స్, అంటే 3 నుంచి 4,000 మందికి బయట ఇతరత్ర ఉపాధులు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఇవాళ ఇక్కడ కట్టినటువంటి ఐటీ హబ్తోని నిజామాబాద్ పట్టణంలో దాదాపు 4 నుంచి 5,000 మందికి మనం ఉద్యోగాలు కల్పన చేస్తూ ఉన్నామంటే చాలా అద్భుతమైనటువంటి ప్రగతి. తెలంగాణలో మనం కలలు కన్నటువంటి ప్రగతి ఓన్లీ హైదరాబాద్లోనే కాదు, ఇండస్ట్రీలు, ఐటీ ఇండస్ట్రీలు అయినా వేరే అయినా జిల్లాలకు రావాలని చెప్పి కేసీఆర్ గారు కన్నటువంటి కళలన్నీ కూడా ఇవాళ నిజమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఇక్కడ ఉన్నటువంటి 750 సీట్లలో ఇప్పటికే గణేష్ అన్న ఎఫర్ట్స్ తోని మరి 200 పైచిల్కు సీట్లలో ఆల్రెడీ ఒప్పందాలు జరిగిపోయినాయి. ఇంకా మొన్న నేను, గణేష్ అన్న గారు, మన ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు మేమందరం ఒక జూమ్ కాన్ఫరెన్స్ చేసి మాట్లాడితే
చాలా మంది మాట ఇచ్చారు, మేము నిజామాబాద్ వస్తాము, నిజామాబాద్ ఐటీ హబ్లో పెట్టుబడి పెడతామని. సో 750 సీట్లు అయితే వెంటనే పూర్తయితాయనే విశ్వాసం నాకున్నది. అయితే గణేష్ అన్న చాలా మంచి ఆలోచన చేసి ఏం చేసిందంటే, ఇప్పుడు ఉన్నటువంటి సముదాయాన్ని 4 ఎకరాల జాగాలో ఒక పక్కకు దీన్ని కట్టుకోవడం జరిగింది. ఇవాళ ఇక్కడ మంచి డిమాండ్ వస్తే మిగతా 2 ఎకరాలలో మళ్ళా వెంటనే ఇటువంటిదే రెప్లికా ఇంకొక టవర్ కూడా కట్టి మరొక 750 నుండి 1000 మందికి ఉపాధి కల్పించేటటువంటి ఆలోచనతోనే కట్టడం జరిగింది. సో భవిష్యత్తు మీద మంచి ప్రణాళికతోని నిర్మాణం చేసినందుకు, చాలా శ్రద్ధతోని దగ్గరుండి మరి నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గణేష్ గుప్తా గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. మరి మా ఈ మొత్తం ఎఫర్ట్లో ఎన్ఆర్ఐ మిత్రుల్ని బాగా మోటివేట్ చేసి ఉత్సాహపరిచి చాలా ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నటువంటి మహేష్ బీగాల్ అన్న గారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మా మేయర్ అమ్మ చాలా శ్రద్ధ పెట్టి మరి చుట్టుపక్కల ఉండేటటువంటి పార్కింగ్ ఇష్యూస్ దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే రేపు మరి ఇక్కడ 750 మంది పనిచేస్తే ఎన్ని బైకులు పార్క్ చేయాలి, ఎన్ని ఆటోలు వస్తాయి, ఎన్ని బస్సులు వస్తాయి, ఇవన్నీ అంశాలను కూడా ఇప్పటి నుండే వారు ఆలోచన చేసి మరి అవన్నీ కూడా శ్రద్ధ పెట్టి చూస్తూ ఉన్నారు. కాబట్టి నిజామాబాద్ యువతీ యువకులకు మంచి వార్త. ఇది త్వరలోనే ఐటీ హబ్ ఫినిష్ చేసుకుంటాం. గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారిని కూడా మేము వారి సమయం తీసుకొని ఆహ్వానించి నిజామాబాద్ జిల్లా కూడా తీసుకొని వస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకో నెక్స్ట్ స్టెప్ కింద ఏం చేస్తామంటే, అది ఎమ్మెల్యే గారు మరి మేయర్ గారు ఆధ్వర్యంలోనే చేయడం జరుగుతుంది. డిగ్రీ కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్తో ఐటీ హబ్ ఒప్పందం చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనకు కేవలం ఉద్యోగాల కల్పనే కాకుండా టాస్క్ అనేటటువంటి సెంటర్ని పెట్టినాం, అంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా పెంచేటటువంటి సెంటర్ని పెట్టినాం. కాబట్టి ఐటీ హబ్తోని స్థానికంగా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలతో కూడా ఒప్పందం చేసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట నిర్మాణంలో భాగంగా రామవరం రోడ్డు మూసివేత పనులు ప్రారంభమయ్యాయి. నిర్వాసితులు పనులను అడ్డుకోకుండా గుడాటిపల్లి పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసుల పహారా మధ్య కట్ట మూసివేత పనులు కొనసాగుతున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు సిపి శ్వేత స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గుడాటిపల్లి నుండి ఎవరిని కూడా కట్టవైపు అనుమతించడం లేదు. కట్టవైపు వెళ్లడానికి మీడియాకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. తమకు పరిహారం ఇవ్వకుండా కట్ట పనులు చేస్తుండడం పట్ల గ్రామంలోని మహిళలు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. గ్రామంలోని గ్రామ పంచాయతీ వద్ద తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. రామవరం రోడ్డు కట్ట మూసివేత పనులు పూర్తయితే గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట పనులు పూర్తయినట్లే. నిర్వాసితులకు సరైన పరిహారాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం దొంగసాటున అర్ధరాత్రి 10,000 సంఖ్యల సిపి మేడం అర్ధరాత్రి ఇక్కడ ఉండి పని చేపిస్తుంది. వీళ్ళందరి నిర్వాసితులను మరి ఏం చేద్దాం అనుకుంటారు? వీళ్ళకు పైసలు ఇవ్వకుండా కాలయాపన చేసుకుంటూ ఇన్ని కోట్లు మంజూరైనాయి, అన్ని కోట్లు మంజూరైనాయి. నిర్వాసితుల కడుపులో పెట్టుకొని చూసుకుంటానంటున్నావు. అయ్యా నువ్వు ఎక్కడ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నావు? మా బతుకులు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు ఏం మాటలు ఇచ్చినావు మాకు? మీ మాట ప్రకారం మిమ్మల్ని నమ్మి మా భూములు మా ఇండ్లు ఇచ్చాం. కానీ ఇవాళ మా కడుపు కాలుతుంది, కడుపు ఉడుకుతుంది. మా నిర్వాసితులకు పైసలు ఇవ్వకుండా ఈ రోజు గౌరవం నుంచి వెళ్ళి గండిపల్లి పోయే రోడ్డు మూస్తున్నావు. ఇది ఎక్కడి న్యాయం? మా ఆడబిడ్డలు కన్నీటి పర్వతం అవుతారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ నిర్వాసితులను? నువ్వు ఇచ్చిన మాటలు ఎక్కడికి పోయినాయి? టెంట్ కింద కూర్చొని నువ్వు 350 మంది కాదు 1500 మందికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావు. ఎక్కడ పోయినావు నువ్వు? ఇక్కడ నిర్వాసితులకు పైసలు ఇవ్వకుండా ఇలా పని ఎట్లా చేస్తున్నావు? ఇలా నువ్వు అన్న మాట ఎక్కడ పోయింది? మాట తప్పిన ఎమ్మెల్యే అవుతావా? ఈ నిర్వాసితుల కడుపు నింపుతావా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ గౌరవెల్లి భూ నిర్వాసితులను పరిహారాలు ఒక 80 మందికి ఎస్టీలకు చెక్కులు ఇచ్చి ఇలా పని బజాత్తుగా 1000 మంది సంఖ్యలు పెట్టి పని చేస్తున్నావు. వీళ్ళు నిర్వాసితులు దొంగలా, టెర్రరిస్టులా? ఈ గౌరవెల్లి నిర్వాసితులకు పరిహారాలు ఇచ్చిన తర్వాత నువ్వు 1000 మంది పోలీసులను పెట్టి పని చేయాల్సిన అవసరం ఏమున్నది? ఈ దొంగతనంగా ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఇది గౌరవెల్లి కాదా? నువ్వు ఎందుకు దొంగతనంగా చేస్తున్నావు? ఎమ్మెల్యే కాదా నువ్వు? హరీష్ రావు ఈ నిర్వాసితులను ఏడుతున్నాం. మా కడుపు కాలుతుంది. ఇలా రోడ్డు మూస్తున్నావు నువ్వు. మా బతుకు ఏం కావాలి? పైసలు ఇవ్వకుండా మా బతుకు ఏం కావాలి? మేము పనికి ఎన్నడు కానీ అటు కాదు, పనికి అటు రాకుండా మాకు పరిహారాలు ఇవ్వాలి. పని ఇలా 1000 మంది ఫోర్స్ పెట్టి ఎట్లా చేపిస్తున్నావు? గుడాటిపల్లి కాడ మాకు పరిహారాలు ఇవ్వాలి. నిర్వాసితులకు న్యాయమైన పరిహారాలు. మా ఆడిబిడ్డలు ఉసురు తగులుతుంది, వాళ్ళకి ఇవ్వకుంటే ఈ ప్రభుత్వానికి కలుగుతుంది, ఈ ప్రభుత్వానికి కలుగుతుంది అని చెప్తున్నా. ప్రతి ఆడబిడ్డ కానీ, ప్రతి ముసలి వాళ్ళకి కానీ, ఎవ్వలకు కానీ, ఎస్టీలకు కానీ అందరికి పరిహారాలు ఇవ్వాలి. మీరు పని చేసుకుంటే చేసుకొని
కానీ మా పరిహారాలు ఇవ్వకుంటే మరి సావో బతుకో. దీనికి మొత్తం ఎమ్మెల్యే హరీశ్రావు, కేటీఆర్ ఎవరెవరు ఉన్నారో కుటుంబ పాలన వాళ్ళందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది. ప్రతి యువకులకు వెంకటరామరెడ్డి ఉన్నప్పుడు వీళ్ళందరికి పేర్లు వచ్చినాయి. పేర్లనే అడుగుతున్నాం. మేము దొంగ అడుగుతున్నాం. మాకు రావాల్సిన పరిహారాలు వెంటనే చెల్లించాలి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఉపాధి హామీ కార్మికులు పనిచేస్తుండగా తేనెటీగలు ఒక్కసారిగా వారిపై విరుచుకుపడ్డాయి. కూలీల గుంపుపై పడి కుట్టాయి. గాయపడిన 30 మంది కూలీలకు భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స జరిపించారు. రోజుల పని పోయి వాళ్ళు పనిచేస్తుండగా ఆ తుంగలో నుంచి తేనెటీగలు వచ్చి వాళ్ళని కలిసి ఇక్కడికి ఒక 8 మంది వచ్చారు. వేరే ఇంకా 4 భుజాన్ పోచంపల్లి మండలం తీసుకుపోయారు. వీళ్ళకు చాలా తలకాయకి ముళ్ళు మొత్తం ఇది మన తేనెటీగల ముళ్ళు మొత్తం నెత్తిలో కూర్చి ఇతను నడవసలేదు. వాళ్ళ ఎవరు నడవసలు దేవస్థాయి పడిపోయారు. ఒక 4 మొత్తం 100 మంది అంటే ఇది ఒక 15 మంది తేనెటీగలు కలిసి 15 మందికి. మద్యం మత్తులో మైనర్ ఓ వ్యక్తిని బీరు సీసాతో పొడిచి చంపిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూరు మండలం దౌలతాబాద్ గ్రామంలో జరిగింది. జిన్నారం సిఐ వేణుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం కొన్యాల గ్రామానికి చెందిన మంగళి ఆముదయ్య దౌలతాబాద్లోని రేణుకా ఎల్లమ్మ మద్యం దుకాణంలో మందు తాగడానికి వెళ్లాడు. ఇదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు అప్పుడప్పుడే పరిచయం అయ్యాడు. తాగిన మత్తులో ఏం జరిగిందో తెలియదు కానీ మైనర్ బాలుడు బీరు సీసాను ముక్కలుగా చేసి ఆముదయ్య గొంతులో పొడిచాడు. అనంతరం కాలితో తొక్కాడు. దాంతో ఆముదయ్య అక్కడికక్కడికే మృతి చెందాడు. ఈ దృశ్యాలు మద్యం దుకాణంలో గల సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్టు జిన్నారం సిఐ వేణుకుమార్ తెలిపారు. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో కొన్యాల గ్రామస్తుడైన మంగళి మల్లేష్ ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ దరఖాస్తు సారాంశం ఏమంటే వాళ్ళ తండ్రిని ఇక్కడ మన దౌలతాబాద్ ఏరియాలో గల వైన్స్ పర్మిట్ రూమ్ లో వాళ్ళ కొన్యాల గ్రామస్తుడు ఒక అతను కారణం ఏందో ఇప్పటివరకు తెలియదు, గుర్తు తెలియని కారణంతో సీసా పగలగొట్టి గొంతులో కూర్చి చంపేసినట్టుగా తెలుస్తున్నది. ఆ దరఖాస్తు ఇస్తే దాన్ని మేము ఎఫ్ఐఆర్ గా నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నాము. త్వరలో మిగతా వివరాలు కూడా తెలుపుతాం. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అంటూ ఆర్టీసీ అధికారులు ప్రచారం చేస్తుంటారు. ప్రయాణికులే మాకు దేవుళ్ళు అని అంటూ ఉంటారు. అయితే కొందరు డ్రైవర్లు కండక్టర్లు మాత్రం ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తొందర చేస్తుంటారు. ఈ క్రమంలో పలువురు గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. అందులోనూ వృద్ధుల పట్ల మరీ విపరీత ధోరణిలో ప్రవర్తిస్తుంటారు. వృద్ధుల విషయంలో నిదానంగా ప్రవర్తించాల్సింది పోయి అమానుషంగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. సత్తెనపల్లిలో ఓ వృద్ధురాలి పట్ల ఆర్టీసీ బస్సు కండక్టర్ అమానుషంగా ప్రవర్తించాడు. వృద్ధురాలు బస్సు దిగే సమయంలో ఆమె పట్ల కండక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. త్వరగా బస్సు దిగాలంటూ వృద్ధురాలిని ఇబ్బంది పెట్టాడు. చివరకు తొందరగా దిగాలంటూ వృద్ధురాలిని బస్సు నుంచి తోసేశాడు. దీంతో సదరు వృద్ధురాలు హఠాత్తుగా కింద పడిపోయింది. ఆమెను కనీసం పట్టించుకోకుండా బస్సు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కింద పడిన వృద్ధురాలిని గాయాలవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కండక్టర్ తీరు పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్,
సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా ఆగిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఇది మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. విశాఖలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయాలు నానాటికి దిగజారుతున్నాయని విమర్శించారు. కుటుంబాల మధ్య జరుగుతున్న ఘర్షణతో ప్రజలు నష్టపోతున్నారన్నారు. ప్రజల సంక్షేమ ఎజెండా కావాలన్న కిషన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలతో ఏం సాధించలేరన్నారు. ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మాధవ్ను గెలిపించాలంటూ ప్రజలను కిషన్ రెడ్డి అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని మోడీ కృషి చేస్తున్నారన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి ఎక్కడా జరగలేదని, ఆయన రాష్ట్రానికి అనేక విద్యా పరిశోధన సంస్థలు వచ్చాయన్నారు. రాజకీయాల కోసం కొందరు కేంద్రంపై బురద జల్లుతున్నా తాము అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నామన్నారు. ఆశీస్సులతో, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో, మీ అందరి యొక్క మద్దతుతో మాధవ్ గారు మళ్ళీ పోటీ చేస్తున్నారు. మాధవ్ గారు హై స్కూల్ నుంచే వారి యొక్క తండ్రి గారు అయినటువంటి, మా అందరికీ గురువు గారు అయినటువంటి స్వర్గీయ పివి చలపతిరావు గారి కారణంగా, వారి కుమారుడైన కారణంగా ఒక సిద్ధాంతానికి ప్రేరేపితుడై చిన్నప్పటి నుంచి కూడా ఇదే భావజాలంతో, దేశభక్తి, జాతీయ భావజాలంతో పనిచేస్తున్నటువంటి విషయము మీ అందరికీ తెలుసు. పివి చలపతిరావు గారితో పరిచయం ఉన్నటువంటి మీ అందరికీ మాధవ్ గారి గురించి తెలుసు. ఆ కుటుంబమే పూర్తిగా మరి ఈ రకంగా దేశం కోసం, సమాజం కోసం అంకితమై పనిచేసినటువంటి వ్యక్తి పివి చలపతిరావు గారు. వారు జనసంఘ్ కాలం నుంచి కూడా ఏ రకంగా పోరాటం చేశారో వారిని మీరు అనేక సార్లు హక్కున చేర్చుకొని వారి యొక్క పనితీరును, వారి యొక్క అంకిత భావాన్ని, వారి యొక్క డెడికేషన్ను మీరందరూ గుర్తించి అనేక సార్లు ఈ ప్రాంతం నుంచి వారిని ఎమ్మెల్సీగా గెలిపించిన విషయం మీకు అందరికీ తెలుసు. వారే ఎక్కువ సమయం ఇక్కడ
ఎమ్మెల్సీగా పనిచేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ మాధవ్ గారు పార్టీ తరఫున మీ అందరి యొక్క ఆశీస్సులతో మళ్ళీ పోటీ చేస్తున్నాం. వారిని మీ అందరూ గెలిపించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను. విశాఖపట్నం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము, విశాఖపట్నం లాంటి అనేక కొత్త కొత్త పారిశ్రామిక వడలు, కొత్త కొత్త వ్యాపార సంస్థలు, అనేక భాషలకు సంబంధించినటువంటి ప్రజలు, అనేకమైనటువంటి కొత్త ఇన్వేషన్స్ ఇక్కడ వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మాధవ్ గారు లాంటి వ్యక్తి ఇక్కడ ఈ యొక్క విశాఖపట్నం రాజధానిలో లేక విశాఖపట్నం జిల్లా కేంద్రంలో వారు ఉన్నట్లయితే తప్పకుండా మరి ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగపడుతుంది ప్రజలకు అని చెప్పి మనం చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక కారణంతో రోజుకో విద్యార్థి ప్రాణాలు తీసుకుంటున్నారు. చదువుల కోసం వెళ్లిన తమ బిడ్డలు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రుల దుఃఖానికి అంతే లేకుండా పోతోంది. తాజాగా అనంతపురం జిల్లా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం గణిత శాస్త్ర పరిశోధక విద్యార్థి అంజి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వసతి గృహంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. సకాలంలో గుర్తించిన తోటి విద్యార్థులు హుటాహుటిన అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా అంజి పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చందానగర్లో ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అద్దం పలిపోతుంది, అద్దం పలుతుంది, టాటా పని ఒకటి మనం ఒక గాడి ఉన్నారు. గాడేమో పూరగాడు గాడే ఒక ఆడేమో పూరగాడు వాడు ఆడేముందా ఏమన్నా జరగమ్మా. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మంబర్పేట గ్రామంలో అనధికారికంగా సిఆర్డీఏ అనుమతులు లేకుండా 4 ఎకరాల విస్తీర్ణంలో వేసిన వెంచర్ సరిహద్దురాలను రోడ్లను సిఆర్డీఏ అధికారులు ధ్వంసం చేశారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి కేటీఆర్. నిర్మాణం ఆలస్యంగా జరుగుతుండటంతో అధికారులపై అసహనం. నిజామాబాద్ లో నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ భవన పనులను పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత. అతి త్వరలో దాన్ని కేటీఆర్ ప్రారంభిస్తారని వెల్లడి. సిద్దిపేట జిల్లా గుడాటిపల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టు కట్ట నిర్మాణం పనులు ప్రారంభం. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సిపి శ్వేత. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి. భూదాన్ పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో ఘటన. ఇవి బులెటిన్ విశేషాలు. Stay tuned to 95 News.